ఇక్కడ మనకు జెండర్ గ్యాప్ ఇండెక్స్ రైట్ చూసినట్లయితే ఇలా స్త్రీ పురుషకు సంబంధించిన భేదాన్ని మనం ఇక్కడ రిపోర్ట్ ఇస్తున్నారు వీళ్ళు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇస్తుంటారు. ఇది 2025లో ఇందులో నెంబర్ 1 ర్యాంకులో ఐస్లాండ్, తర్వాత ఫిన్లాండ్, నార్వే, యూకే, న్యూజిలాండ్ ఉన్న విషయాన్ని తెలుసుకోవాలి రైట్. ఇవాళ మనకు ఐస్లాండ్ చూసినట్లయితే దాదాపు 90% రైట్, అంటే పురుషులకు స్త్రీలకు మధ్య సమాన 90% వాళ్ళు సాధిస్తున్నారు. ఇలా ఇండియా వచ్చేసి ఇలా మనకు ఇది 64.4 మాత్రమే. ఇలా ప్రపంచ సగటు 68.8, అంటే ప్రపంచ సగటు కంటే భారతదేశంలో తక్కువగా ఉన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి స్త్రీ పురుషుల మధ్య భేదాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ స్త్రీలకు అన్ని రకాల అవకాశాలు మనము కల్పించాలి. ఇలా ఇండియన్ ర్యాంక్ ఎంత అంటే 131/148. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 100% మనకు సమానత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తే వర్కింగ్ అవర్స్ పెరుగుతుంటాయి, అంతేగాని స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ ఇలాంటి భేదం ఏంటంటే అజ్ఞానం వల్ల వచ్చే భేదం, కానీ ఇలా విజ్ఞానవంతం చేసే కార్యక్రమం కాదనే విషయం అది చేసుకోవాలి. ఇలా ఎకానమీ చూస్తారు, ఎడ్యుకేషన్ చూస్తారు, హెల్త్ చూస్తారు, పొలిటికల్, ఈ 4 అంశాల ఆధారంగా ఈ యొక్క ర్యాంకును తీస్తారు. ఈ ర్యాంక్ ప్రకారము ఇలా మనకి 30% మనం ఇలా రిజర్వేషన్ ఇచ్చినాము, అది అమలు కాబోతున్నది, అదొక మంచి చర్య అని చెప్పవచ్చు మనకు. ఓకేనా రైట్. ఎర్నడ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ రైట్. ఇక్కడ ఇలా స్త్రీలు మన ఎర్న్ చేసేది అమౌంట్ పెరిగిందనేది ఒక గుడ్ న్యూస్. అదేవిధంగా లిటరసీ లెవెల్ పాజిటివ్గా వస్తుంది ఇండియా లోపల, సెక్స్ రేషియో పాజిటివ్గా వస్తుంది ఇండియా లోపల, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పాజిటివ్గా ఉంది ఇండియా లోపల. పార్లమెంట్ సీట్ల విషయంలో పడిపోయింది, 14.7 నుంచి 13.8 పడిపోయింది. కాబట్టి చట్టం అమల్లోకి వస్తే ఆటోమేటిక్గా 30% రిజర్వేషన్ 33% వస్తున్న విషయం అర్థం చేసుకోవాలి. ఇలా మినిస్ట్రియల్ రోల్ కూడా తగ్గిపోయింది. మినిస్ట్రీస్ 6.5 ఉంటే అది 5.6 తగ్గింది. కాబట్టి తప్పకుండా మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ రిజర్వేషన్ అమలు చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే స్త్రీ పురుషుల మధ్య భేదాలు పోతాయి. దీనివల్ల ఒకటి ఏమవుతుందంటే ఇవాళ వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి, జీడిపిలో వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెరిగిపోతుంది. ఇలా 100 మంది పురుషుల్లో పనిచేసే వాళ్ళు 50% వరకు ఉంటే మరి ఇవాళ స్త్రీలు 25% ఈ మధ్యకాలం 30 వరకు వచ్చిన విషయం అది తెలుసుకోవాలి. ఇక్కడ భారతదేశంలో ఈ యొక్క గ్యాప్ను మనము తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం రైట్. థ్యాంక్ యూ.